హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి ఆడపడుచు. నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మొన్న కార్తీక మాసంలో లాస్ట్ సోమవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇంకా కార్తీక మాసం హడావిడి అయిపోతుంది. ఇంకా తర్వాత నెలగంట పడతారు. ఇంకా పండుగ వచ్చేస్తుంది. ఇంకా హౌస్ క్లీనింగ్, షాపింగ్స్ ఇవన్నీనండి. ఏంటోనండి రోజులు ఇలా అంటే అలా గడిచిపోతున్నాయి. ఇవాళ అయితే నా డిఎస్సి ప్రిపరేషన్ గురించి షేర్ చేస్తున్నానండి. నేను ఎస్జిటికి ప్రిపేర్ అయ్యానండి. చాలా బాగా ప్రిపేర్ అయ్యానండి. ఇంక ఎగ్జామ్ పెడితే కనుక ఇంకా జాబ్ వచ్చేస్తుంది అన్నట్టు ప్రిపేర్ అయ్యానమాట. 1-2 సంవత్సరాలు కాదండి బాబు, ఇప్పుడు కరోనా ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నానండి. 5 years నుంచి అవే కదా బుక్స్, ఎందుకు అన్ని రోజులు అని అనుకుంటారేమో. కాదండి, కరోనా దగ్గర నుంచి గవర్నమెంట్ ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ ఒక్కొక్క క్లాస్ బుక్స్ మారిపోతున్నాయి అనమాట. ఆ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని కొత్తవి చదివిన తర్వాత మళ్ళీ పాతవి కొత్తవి కంపేర్ చేసుకొని అందులో లేని పాయింట్స్ ఏమన్నా ఉంటే అవి ఎక్స్ట్రా రాసుకోవడం, ఇలాగే గడిచిపోయేవండి రోజులన్నీ కూడా. ఒకసారి ప్రిపేర్ అవుతున్నామంటే ఇంకా నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా దాన్ని అసలు ఇంకా వదలకూడదండి. ఇంకా అలా చదువుతూనే ఉండాలన్నమాట. ఎందుకంటే మనం టాపిక్స్ చదివేవన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. మీకు తెలిసే ఉంటుంది కదండి, ఎస్జిటిలో ఒక్క సబ్జెక్టే చెప్పండి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయనుకుంటున్నారు. ఫస్ట్ సైకాలజీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి తర్వాత పిఐఈ ఉంటుంది కదండి, అది విజయ దృక్పథాలు. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సోషల్, బయాలజీ, ఫిజిక్స్ అన్నీ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఆల్ 3rd నుంచి 10th వరకు మొత్తం టెక్స్ట్ బుక్స్ అన్నీ చదవాల్సిందే. చూడండి, బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకొని నేను ప్రిపేర్ అయ్యినవన్నీ ఒక షెల్ఫ్లో పెట్టేశానండి. కాకపోతే ఇప్పుడు వాటిని తీసేయాలనిపించింది. ఎందుకంటే పిఈడి వాళ్ళకి ఎస్జిటికి అవకాశం ఇవ్వలేదు కదండి. ఒక్కసారిగా ఆ న్యూస్ విన్న తర్వాత కొంచెం షాక్ అయ్యాను. ఇంకా తర్వాత ఏది జరిగినా ఇంకా మన మంచి కోసమే అని చెప్పేసి ఇంక ఈ జాబ్ మనకు రాసిపెట్టి లేదేమో అని వదిలేశానండి. స్కూల్ అసిస్టెంట్కి ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ రాసుకోవచ్చండి, కానీ అవి పోస్టులు అయితే మాత్రం 0 చూపిస్తున్నారు. ఇంకా నాకైతే అస్సలు ప్రిపేర్ అవ్వాలనిపించలేదండి. 5 years వీటి కోసం కష్టపడిన తర్వాత ఒక్కసారిగా అలా తీసేస్తే నాకైతే ఇంకా ప్రిపేర్ అవ్వాలని అనిపించలేదనమాట. కరోనా టైంలోనే కొంచెం ఖాళీ టైం ఉంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఇంక ఈ జాబ్ అయితే మనకు లేదు అని తెలిసిన తర్వాత నాకున్న టాలెంట్తో, నేను ఇంట్లో చేసుకునే పనులతో, నేను ఇంట్లో చేసుకునే మా పిల్లలకి ఏమైతే చేసి పెడుతున్నానో ఆ రెసిపీస్తో యూట్యూబే ఇంకా ఇంట్రెస్ట్గా చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి. ఇక్కడ చూడండి, నేను చూపించేదంతా సైకాలజీ అనమాట. ఇంకా దీన్ని ఎలా చదివానంటే ఇంకా మొత్తం బుక్ చూడండి అంతా నలిగిపోయినట్లు అయిపోయింది కదా. ఇంకా మొత్తం ఆ సైంటిస్టులు కానీ ఆ సిద్ధాంతాలు కానీ అసలు మొత్తం 3 పోర్షన్స్గా ఉంటాయి కదండి. ఆ 3 పోర్షన్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యాను. షార్ట్కట్లో నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా వెళ్లే ముందు 1 గంట చూసుకున్నా సరిపోతుంది అన్నట్టుగా షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నేను టెక్స్ట్ బుక్ చదివి నాకేం అర్థమవుతుందో అదంతా ఒక నోట్స్ కింద ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇక తర్వాత అందులోంచి మెయిన్ పాయింట్స్ తీసుకొని అదొక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా లాస్ట్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా బాగా ఇంపార్టెంట్ అనిపించినవి అవొక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానమాట. ఎగ్జామ్కి వెళ్లే ముందు వీటినే ఒక 10 times అటు ఇటు రివైజ్ చేసుకునేదాన్నండి. ఫస్ట్లో ఈ సైకాలజీలో సిద్ధాంతాలన్నీ చూసినప్పుడు అమ్మ బాబు ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఇంతమంది సైంటిస్ట్స్ ఉన్నారు, ఇవన్నీ మనకేం గుర్తుంటాయి అనుకున్నానండి. కాకపోతే చదవగా అవి ఎంత బాగా గుర్తుండిపోయాయో నా మైండ్కి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పిఐఈ అంటారు కదా, విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ బుక్ అనమాట. ఇదైతే టెట్ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకున్నానండి. ఎందుకంటే ఇది డిఎస్సికే ఉంటుంది, మనకి టెట్కి అయితే ఉండదు. టెట్ వరకు మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను సైకాలజీతో సహా. ఇంకా తర్వాత డిఎస్సికి వచ్చేసరికి ఇంకా డిఎస్సి వస్తుంది అంటున్నారు కదండి, అందుకని చెప్పేసి ఈ బుక్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను. ఇలాంటి బుక్స్ పబ్లికేషన్స్ ఏం బాగుంటుంది అని చూసుకొని తీసుకోవాలండి. ఈ బుక్ అయితే నాకు బాగానే అనిపించింది ప్రిపేర్ అయ్యేటప్పుడు, అదే తీసుకున్నాను. నోట్స్ కూడా కొంచెంగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో ఏంటంటే బోల్డ్ అని సంవత్సరాలు ఉంటాయి, చట్టాలు ఇవన్నీ కూడా ఒకదాని నుంచి ఒకటి మొత్తం అన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయండి. అవన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తెలుసుకుంటే కానీ మనకు అర్థం కాదు. లార్డ్ మెకాలే ఏమన్నాడు, బెంటింగ్ ఏమన్నాడు, వాళ్ళు విద్య ఎలా ఉండాలని చెప్పారు, ఉత్తాకీది ఏం చెప్పింది, గోఖలే తీర్మానం ఏం చెప్తుంది, ఇవన్నీ కూడానండి.
నెక్స్ట్ విశ్వవిద్యాలయాల గురించి లార్డ్ కర్జిన్ 1902లో ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చాలా ఉంటాయండి. అవన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా కొంచెం కష్టమే. కాకపోతే అలా ప్రాక్టీస్ మీద గుర్తుంటుంది. ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువ రాసామనుకోండి, దానివల్ల చాలా వరకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి, ఇదంతా తెలుగు అనమాట. 3rd నుంచి 10th వరకునండి మొత్తం బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకున్నాను. అన్నీ కూడా నీట్గా ప్రిపేర్ అయ్యాను. ప్రతి దానికి కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. తెలుగు అయితే ఏ క్లాస్ ఆ క్లాసే ప్రిపేర్ చేసుకున్నానండి. ఎందుకంటే ఆ పాఠం ఎవరు రాశారు, వాళ్ళు ఎప్పుడు జన్మించారు, వాళ్ళ మరణం ఏంటి, వాళ్ళ రచనలేంటి, ఆ రాసిన పాఠం వాళ్ళ రచనల ఎందులోంచి తీసుకున్నారు, ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వాలండి. అవన్నీ కూడా గుర్తుండాలని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా రాసుకున్నానమాట. అలాగే ఉద్దేశ్యాలు, నేపథ్యాలు అన్నీ కూడా. ఫస్ట్ నేను ఏం చేశానంటేనండి, లాస్ట్ డిఎస్సి బుక్స్ ఉంటాయి కదా, అవి టెస్ట్ పేపర్స్ తీసుకున్నానండి. ఆ పేపర్స్ తీసుకొని అసలు ఎందులోంచి ఎలాంటి బిట్ ఇస్తున్నారు అని మొత్తం ఆ టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకొని మొత్తం ఆ టాపిక్స్ అన్నీ చదివేసుకున్నానండి. కాకపోతే తర్వాత బుక్స్ అన్నీ మారిపోయాయి. ఎటొచ్చి సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ 9th 10th వాటిలో బిట్స్ మాత్రమే తెలుస్తాయి తప్ప ఈ 3rd 4th 5th 6th 7th 8th ఇంకా వాటి గురించి అయితే మనకి తెలియదు అనమాట, బిట్స్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా. టెట్కి కూడా కొంచెం డీప్గానే ఇచ్చారండి. అంటే అవి సెషన్స్ ప్రకారం జరిగాయి కదా, కొన్ని సెషన్స్లో పేపర్ ఈజీగా ఉంది, తర్వాత సెషన్స్లో కొంచెం కష్టంగా ఉంది. నాది లాస్ట్ డే పేపర్ అనమాట. 150కి 125 వచ్చేయండి. ఇంకా లాస్ట్లో టెట్లో కంప్యూటర్ కూడా యాడ్ చేశారు కదండి, ఇంకా దానికి సంబంధించింది కూడా ఇక్కడ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. మెయిన్ టెస్ట్ పేపర్స్ చూసుకోవాలండి. టెస్ట్ పేపర్స్ చూసి అసలు ఎలా క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని చూసుకున్న తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. అంటే క్వశ్చన్ పేపర్స్ అవి ఆన్సర్ చేయడం కాదండి, అసలు క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఇస్తున్నాడు, క్వశ్చన్ ఎలా ఫామ్ చేస్తున్నాడు, దాన్ని బట్టి చూడండి. బుక్లో నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా నేను డిఎస్సి బిట్స్ అని పెట్టుకున్నాను కదా, ఏంటంటే ఆ టాపిక్ నుంచి ఆ బిట్ వస్తుందన్నమాట అవన్నీ. ఇదైతే తెలుగు మెథడాలజీ అండి. తెలుగు మెథడాలజీకి ఆ సైంటిస్ట్స్ వాళ్ళు రచించిన సిద్ధాంతాలు, అలాగే వాళ్ళు ఏ నిర్వచనాలు ఇచ్చారు, అవన్నీ కూడా పర్టికులర్గా నోట్ చేసుకున్నాను అనమాట. టైం ఉంది కదండి, అందుకని ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను. మెథడాలజీ అంటే మనమే ఇంటి దగ్గర ఉండి చదువుకుంటాం కాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది అనిపించింది. కాకపోతే చదవగా అది కూడా కొంచెం నాకు అలవాటు అయిందనమాట. నేనైతే ఏ కోచింగ్కి వెళ్ళలేదండి, ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఏదైనా బాగా డౌట్ ఉంటే యూట్యూబ్లో ఆ టాపిక్కి సంబంధించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అని చూసుకొని ఆ వీడియో ఒకసారి చూసుకొని అప్పుడు చదువుకునేదాన్ని. ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వడానికి 2 months 3 monthsలో ప్రిపేర్ అయిపోదాం అనుకుంటారు, కానీ అస్సలు జరగదండి. కనీసం 1 సంవత్సరం అయినా కష్టపడకపోతే ఎస్జిటి జాబ్ కష్టమేనండి. ఎందుకంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి కదండి. టెట్లో అయితే 1 to 8th వరకే ఇస్తున్నారండి. 9th 10th అక్కడక్కడ అంటే ఒక 5 బిట్స్ అలా ఇస్తున్నారు అంతే. డిఎస్సికి వచ్చేసరికి 9th 10th నుంచే ఎక్కువ బిట్స్ వస్తున్నాయండి. నేను టెస్ట్ పేపర్స్లో చూశాను, 9th 10th ఎక్కువ టచ్ చేస్తున్నారనమాట. అవన్నీ కూడా ఏ టాపిక్స్ నుంచి ఇస్తున్నారో చూసుకొని అవి టిక్ చేసుకొని ఆ పార్ట్ అంతా చదువుకొని ఆ బిట్స్ అప్పుడు చేశారనుకోండి, అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. ఎలా బిట్స్ ఫార్మేషన్ ఉంటుంది, మనం ఎలా చదివితే ఏ రకంగా బిట్స్ వస్తాయి అని చెప్పేసి. ఇదిగోండి, ఇవి 3rd 4th తెలుగు టెక్స్ట్ బుక్స్ అనమాట. లాస్ట్లో చేసి ఇవే కష్టమైపోయాయండి. ఎందుకో తెలుసా, టెట్కి వచ్చేసరికి 3rd నుంచి 8th వరకు మ్యాక్సిమం చదువుకోవాలి కదండి. 3rd నుంచి 4th నుంచి 5th నుంచి అయితే ఒక్కొక్క క్లాస్లోని దగ్గర ఒక 12 లెసన్ల వరకు ఉన్నాయండి. లెసన్స్ గ్రామరు అయితే చాలా ఈజీగా ఉందండి. కాకపోతే ఈ లెసన్స్ విషయానికి వచ్చేసరికి సంసిద్ధతా పాఠంతో స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ మాసపు కథ, ఈ మాసపు పాట, ఇలాగ 3 ఉంటాయి అన్నమాట లెసన్కి. ఆ 3ంటికి కూడా 3 రచయితలు. ఆ రచయిత జనన మరణాలు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కవుల, కథకుల, విమర్శకుల, నెక్స్ట్ కవిత్వానికి ఏంటి పేరు, వాళ్ళు రచించిన ఆ పర్టికులర్ పాఠం అనేది ఏ సంపుటి నుంచి తీసుకున్నారు, అంటే గేయ సంపుట, కవితా సంపుట, ఇలాగనమాట. వాళ్ళు ఏ యూనివర్సిటీలో పనిచేశారు అవి కూడా చదవాల్సిందేనండి. ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ ఏది మిస్ అవ్వకుండా చదివితేనే అక్కడ హాఫ్ మార్క్ కూడా చాలా వాల్యుబుల్ అండి. మనకి ఆ హాఫ్ మార్క్ పోకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి ఇంగ్లీష్ అనమాట. ఇంగ్లీష్ కూడా అంతేనండి. ప్రతి గ్రామర్ పాయింట్ కూడా నోట్ చేసుకున్నాను. సినోనిమ్స్, యాంటోనిమ్స్, యాడ్వర్బియల్ క్లాజెస్, నెక్స్ట్ నౌన్ క్లాజెస్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్,
డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, టెన్సెస్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసి కదా అనుకుంటాం కానండి, అక్కడికి వెళ్ళేసరికి వాడి క్వైట్ ఆపోజిట్గా అడుగుతాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏం అర్థం కాదు. అవన్నీ కూడా మనం ప్రాక్టీస్ అయితేనే అక్కడ చేయగలమండి. టెట్ వరకు అయితే మాత్రం టెక్స్ట్ బుక్స్ అస్సలు దాటి వెళ్ళడండి. టెక్స్ట్ బుక్స్లోంచే ఇస్తాడు. నేను బాగా అబ్జర్వ్ చేసి మొత్తం చదివాను కదా, టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయండి. 9th 10th బాగా ఇచ్చారనమాట. అందులో గ్రామర్ పాయింట్స్ చాలా ఇచ్చారండి. అలాగే పాత 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో అడ్వర్బియల్ క్లాజెస్ అని ఒక టాపిక్ ఉందండి. ఆ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. దాని నుంచి కూడా చాలా బిట్స్ వచ్చాయి. అంటే 30 సెషన్స్గా జరిగింది కదండి, ప్రతి సెషన్లోంచి కూడా ఒక్కొక్క బిట్ వచ్చిందనమాట. ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసిన దాన్ని బట్టి అయితే టెట్ వరకు మాత్రం టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారండి. ఆ టెక్స్ట్ బుక్లో కూడా అంత ఈజీగా ఏముండదండి. ప్రతి టాపిక్ కూడా మనం ఒక్కొక్కటే చదువుకుంటూ వెళ్ళాలి, అప్పుడే మనకు అవన్నీ గుర్తుంటాయి. గ్రామర్ విషయానికి వస్తే ప్రాక్టీస్ ఉండాలండి. తర్వాత ఇవన్నీ ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా మంచి పబ్లికేషన్స్ బుక్ తీసుకుని అందులో బిట్స్ ప్రాక్టీస్ చేయాలన్నమాట. అప్పుడు మన ప్రిపరేషన్ కంప్లీట్ అయినట్లు. పాత టెట్ పేపర్స్లో అయితే 8th క్లాస్ గ్రాసరీ నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే ఉందండి. నెక్స్ట్ 10th క్లాస్లో ఇనఫ్ టాపిక్ నుంచి ఉంది. అలాగే టెన్సెస్ నుంచి కూడా కంపల్సరీ ఒక బిట్ వస్తుందండి. నెక్స్ట్ క్వాంటిఫైయర్స్, లెటర్ రైటింగ్, ప్రిపోజిషన్స్, ఫ్రేజల్ వెర్బ్స్, హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయండి. ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటాయి. అదే ఒక వర్డ్ తీసుకుంటే అది నౌన్గా ఎక్కడ వాడతాము, వెర్బ్గా ఎక్కడ వాడతాము, యాడ్జెక్టివ్గా ఎక్కడ వాడతాము అవన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలండి. నెక్స్ట్ ఆర్టికల్స్ అందులోని నో ఆర్టికల్ ఎక్కడ ఉంటుంది, దా ఎప్పుడు పెడతాము, యాన్ ఏ సందర్భాల్లో పెడతాము అవన్నీ కూడా బాగా డెప్త్గా ప్రిపేర్ అయ్యే వెళ్ళాలి. డిఎస్సికి వచ్చేసరికి మాత్రం టెక్స్ట్ బుక్ నుంచి చాలా తక్కువే వస్తున్నాయండి బిట్స్. అంటే వాళ్ళు ఓన్గా తయారు చేస్తున్నారు అనుకుంటా. అవి మనం ప్రాక్టీస్ మీదే ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీని కూడా వదలలేదండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టాపిక్ అనమాట బ్యాబ్లింగ్ స్టేజ్, 2 వర్డ్ స్టేజ్, 1 వర్డ్ స్టేజ్, సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ వీటన్నిటి నుంచి కూడా కంపల్సరీ ఒక బిట్ వస్తుందండి. నెక్స్ట్ చూడండి, ఇంక ఇవన్నీ కూడా ముందైతే ఇంగ్లీష్ మెథడాలజీ ప్రిపేర్ అవ్వకూడదు అనుకున్నానండి. ఎందుకంటే కొన్ని బిట్స్ మనం కామన్ గా చూస్తే చేసేసే విధంగానే ఉంటాయి. ఒక 2-3 బిట్స్ వరకును మొత్తం 10 బిట్స్ ఇస్తారు కదండి, 5 మార్క్స్ అనమాట. ఇంకా తర్వాత ఇవన్నీ చదివితే కానీ మిగిలిన 7 బిట్స్ కూడా మనం అక్కడ ఆన్సర్ చేయలేమండి. ఎందుకంటే ఒక్కొక్క సైంటిస్టు ఒక్కొక్క విధంగా ఇంగ్లీష్ ఎలా ఉండాలి అన్నట్టు చెప్పారనమాట. అక్కడ ఎలా ఉంటుందంటే మన వేలో ఆలోచించి పెట్టేసే విధంగానే ఉంటాయి, కానీ ఆ సైంటిస్ట్ పర్టికులర్గా ఇలాగే ఉండాలి అని చెప్తారు చూడండి, అదే మనం అక్కడ ఆన్సర్ చేయాలి. ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇంకా ఎంత పెద్ద సమ్ అయినా కానీ 1 లైన్లో చేసేసేంత విధంగా ప్రాక్టీస్ చేశానమాట. సడన్గా టెట్ అనౌన్స్ చేశారు కదండి. టెట్ అనౌన్స్ చేసిన తర్వాత 45 డేస్కో 50 డేస్కో అనుకుంటా ఎగ్జామ్ అయితే పెట్టేశారు. అయితే అప్పుడు మాత్రం నేను 8th క్లాస్ వరకే చదివానండి. ఫుల్ మొత్తం కూడా 8th క్లాస్ వరకే చదివాను. ముందు 9th 10th కొంచెం చదివాను, కానీ ఇంక ఎగ్జామ్ టైంలో ఇంకా అవి చూడలేదనమాట. టెట్కి అయితే 6th వరకు న్యూ సిలబస్ ఇచ్చారండి. 7th 8th పాత సిలబస్, ఓల్డ్ సిలబస్ ఇచ్చారనమాట. అయితే 7th 8th ఎలాగో చదివిందే కదా అని చెప్పేసి కొత్త బుక్స్ మీదే కొంచెం కాన్సన్ట్రేషన్ చేశాను. ఇక టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సి ఇంకా ప్రిపేర్ అవుదాము అనేసరికి 9th 10th ఇంక ఎక్కడ ఖాళీ లేకుండా ప్రిపేర్ అయ్యానండి. ఇవన్నీ చూడండి, ఇంకా మొత్తం 3rd నుంచి 5th వరకు ఈవీఎస్ టెక్స్ట్ బుక్ ఉంటుంది చూడండి, దానికి సంబంధించిన నోట్స్ అనమాట. ప్రతిదీ కూడా రాసుకోవటం, వాటికి కోడ్స్ కూడా పెట్టుకునేదానండి, ఎందుకంటే అన్నీ గుర్తుండవు కదా. ఇదైతే ఇక్కడ 6th అండి, 6th న్యూ టెక్స్ట్ బుక్ నోట్స్ అనమాట ఇదంతాను. ఇంక ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, ఇంక ఇంగ్లీష్లో ఉంటుందేమో ఎగ్జామ్ అని చెప్పేసి ఆ టర్మినాలజీ కూడా మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా మొత్తం అంతా ప్రిపేర్ అయ్యాను. ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు బుక్స్ మీద ఆధారపడండి తప్పించి అస్సలు సోషల్ మీడియా జోలికైతే మాత్రం అస్సలు వెళ్ళొద్దండి. వాళ్ళైతే ఇంక ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి ఇప్పటి నుంచి అండి, కరోనా దగ్గర నుంచి అసలు ఇప్పుడే వచ్చేస్తుంది 45 రోజుల టైం ఉంది, 50 రోజుల టైం ఉంది, ఇలాగే చెప్పుకొచ్చారండి. అసలు 5 సంవత్సరాలు గడిచిపోయింది. మనకి వాళ్ళు అలా చెప్తే ఎలా ఉంటుందో తెలుసా అండి, అమ్మో ఇంత టాపిక్స్ ఉన్నాయి, ఇంత సిలబస్ ఉంది, ఇవన్నీ ఎప్పుడు చదవాలి అనిపిస్తుంది.
మనమే ధీమాగా చదువుకుంటూ వెళ్ళామనుకోండి ఆ టైంకి అదే వస్తుందేమో. అసలు వాళ్ళ మాట వింటే కొంతమంది అయితే రేపు డిఎస్సి అన్నట్టు కూడా చెప్పేశారండి. వాళ్ళ మాటలు వింటే మాత్రం గుండెల్లో దడ వస్తుందండి ముందు. దానివల్ల అసలు ప్రిపేర్ అవ్వలేము. ముందు మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు వస్తుందిలే అని చెప్పేసి ఈ మొత్తం చదివాను. లాస్ట్కి వచ్చేసరికి బిఈడి వాళ్ళకి ఎస్జిటి ఛాన్స్ లేదని చెప్పారండి. ఇక ఇది వచ్చేసి 9th క్లాస్ బయాలజీ లెసన్ అనమాట. బయాలజీ అలాగే సోషల్ కూడా మొత్తం అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచి మెయిన్ పాయింట్స్ తీసుకొని నోట్స్ రాసుకునేదానండి. చూడండి ప్రతిదీ కూడా ఎక్కడ బుక్ మిస్ అయిపోతానో అని చెప్పేసి ఇంకా ఆ నేమ్స్ కూడా రాసేసుకునేదాన్ని. ఇలా చూడంగానే వెంటనే బుక్ తీసుకొని చదువుకునేటట్టు. ముందే చెప్తే ఎంత బాగున్నానండి. ఎందుకంటే కరోనా టైంలో మా పిల్లలతో కూడా అస్సలు స్పెండ్ చేయలేదు. ఇంకెప్పుడు బుక్స్ ఈ ప్రిపరేషన్ అంతే. ఎప్పుడు నిద్రపోయేదాన్నో తెలియదండి. ఒక్కొక్కసారి అయితే నైట్ 2 o'clock నిద్రపోయేదాన్ని. ఉదయాన్నే మళ్ళీ 5 o'clock లేవడం, ఇంట్లో పనులన్నీ చూసుకుని మళ్ళీ కూర్చునేదాన్ని అనమాట. ఇంకా బుక్ పట్టుకొని కూర్చునేదాన్ని. ఇంకెప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి కూర్చుంటే ఇంకా మళ్ళీ లంచ్ అది కూడా మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అప్పుడే ప్రిపేర్ చేసేసేదాన్ని అండి. ఇంకా మధ్యాహ్నం ఇంకా లంచ్ టైంకే ఇంక ఈ బుక్స్ దగ్గర నుంచి లేచేదాన్ని. ఈ ప్రిపరేషన్ కోసమే అప్పుడు మెయిన్ కూడా పెట్టుకున్నానులేండి. ఇంకా అమ్మాయి చూసుకునేది గిన్నెలు అవి తోమడం అదిని. ఇంకా నేను చదువుకుంటూ కూర్చునేదాన్ని అనమాట. అసలు ముందే చెప్పేస్తే ఎంత కష్టపడకపోయేదాన్ని అండి. లాస్ట్కి వచ్చిన తర్వాత ఆ సుప్రీంకోర్టు ఇలా అనౌన్స్ చేసిందనమాట. ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా నాకు చదవాలి అన్న ఆశ అయితే పోయిందండి. అసలు ఎంతలా ప్రిపేర్ అయ్యానో ఒక్కసారిగా బుక్స్ అన్నీ వదిలేశాను అనమాట. బుక్స్ పట్టుకుని దగ్గర 2 months అవుతున్నట్టుందండి. బుక్సే పట్టుకోలేదు. ఏదో ఎలక్షన్స్ వస్తాయి, డిఎస్సి వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఏమోనండి, నాకైతే నమ్మకం లేదు. ఒకవేళ ఉన్నా కానీ ఎస్ఏ పోస్ట్స్ ఎన్ని ఉంటాయో తెలియవు. ఇంకా ప్రిపేర్ అవ్వాలి అన్న ఆశ కోరిక ఏమీ లేవండి. నాలాగా బిఈడి చేసి ఎస్జిటికి బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. కరోనా ముందు వరకు టీచర్ గా వర్క్ చేసేదానండి. స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ సైన్స్ చెప్పేదాన్ని అనమాట. ఇంకా కరోనా వచ్చిన తర్వాత ఇంకా స్కూలు లేదు ఏమీ లేదు అని చెప్పి ఇంటి దగ్గరే ఉండిపోయి 4.5 సంవత్సరాలు కష్టపడితే ఇదిగోండి ఫలితం ఇదనమాట. ఇంకా నేను చదివిన చదువైతే మా పిల్లలిద్దరికి ట్యూషన్స్ చెప్పడానికైతే చక్కగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడైతే ఏ టెన్షన్ పడకుండా చక్కగా ఇంటి దగ్గరే ఉండి హ్యాపీగా యూట్యూబ్ చేసుకుంటున్నానండి. పిల్లలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడం, వాళ్ళకి కావాల్సింది వండి పెట్టడం, వాళ్ళ ఇంటి దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మా పెద్దోడు ఇప్పుడు 10th అండి. వాడికి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేనే క్లారిఫై చేస్తాను. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఇంకా బుక్స్ చూసి ఏదోలా అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి ఇంకా సెల్ఫ్స్లో బుక్స్ తీసేసి ఓ మూట కట్టి ఒక పక్కన పెట్టేద్దామని చెప్పేసి తీసాను. ఈ వీడియో షూట్ చేస్తే బాగుంటుంది కదా, నా ప్రిపరేషన్ తర్వాత నా యూట్యూబ్ ఛానల్లో నేనే చూసుకోవచ్చు అని చెప్పేసి సరదాగా ఒక వీడియో తీసి షేర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. చెప్పడం మర్చిపోయానండో, ఈ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్జిటికి ట్రై మెథడ్స్ అండి. ఈ ట్రై మెథడ్స్ నుంచి దాదాపు 15 marks వస్తాయండి. చదివితే మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి. మెయిన్ వచ్చేసి ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువ చేస్తూ ఉంటే మనకి ఈ ట్రై మెథడ్స్ ఈజీ అయిపోతుంది అనమాట. విద్యా దృక్పథాలు 5 marks ఉంటుందండి. ఆ చట్టాలు, ఆ ఇయర్స్ అవి గుర్తుపెట్టుకోవడం కన్నా ట్రై మెథడ్స్ ఫుల్గా ప్రిపేర్ అయ్యామనుకోండి అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అలాగని అది కూడా వదలకూడదండి. ఎస్జిటిలో ఏది వదలకూడదు. 1/2 mark కూడా ఇంపార్టెంటే. అసలు బిఈడి చేసి ఎస్జిటికి ప్రిపేర్ అవ్వడానికి కారణం ఏంటంటేనండి, చాలా వరకు పోస్టులన్నీ మొన్న ఎస్జిటి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చేసారండి స్కూల్ అసిస్టెంట్కి. ఇంకా ఎస్జిటి పోస్టులు ఏముంటాయి చెప్పండి. అసలు ఇప్పుడు టీచర్ జాబ్ కావాలంటే ఎస్జిటి చేస్తే చాలండి, స్కూల్ అసిస్టెంట్ అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళకి జాబ్స్ ఉంటున్నాయి. ప్రమోషన్స్ మీద స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉంటున్నాయి అనమాట. అసలు బిఈడి చేసిందే ఎస్జిటి అయితే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్, రెండిట్లో ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ వరకు తీసుకొచ్చి మీకు అవకాశం లేదు అంటే ఇప్పుడు కొత్తగా ఏం ప్రిపేర్ అయిపోతాను చెప్పండి. ఉన్న 2 monthsలోని కూడా ఇదేదో ముందే చెప్పొచ్చు కదండి. అప్పుడు ఏదనేది చూసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే అసలు ఎంత కష్టంగా ఉంటుందండి. దేనికి ప్రిపేర్ అవ్వగలం అసలు. పోనీ ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి ఇప్పటి వరకు అవకాశం ఇచ్చేసి ఇంకా తర్వాత తీసేసినా అప్పుడు అంత బాధ అనిపించదండి. ఎందుకంటే ముందే తెలిసిపోతుంది ఇంకా ఎస్ఏనా ఎస్జిటినా అది ముందే డిసైడ్ అయిపోతాం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.